తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. 3 రోజులు ముమ్మర గాలింపు, కానీ వేటకని సముద్రంలోకి వెళ్లిన వారు మాత్రం దొరకలేదు. నేవీ, కోస్ట్ గార్డ్ ఆధ్వర్యంలో నిరంతరం శ్రమిస్తున్నా ఫలితం మాత్రం శూన్యం. దీంతో తమ వారు తిరిగొస్తారని 1000 కళ్లతో ఎదురు చూసిన వారికి కన్నీరే మిగిలింది. గల్లంతైన వారి కుటుంబాలకు 10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. చేపల వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతైన 6గురు ఆచూకీ కోసం 3 రోజులుగా నేవీ హెలికాప్టర్లు, యుద్ధ నౌకలు, కోస్ట్ గార్డ్ గస్తీ నౌకలతో సముద్రంలో గాలించినా ప్రయోజనం కనిపించలేదు. మంగళవారం సాయంత్రం వరకు జాడ దొరకలేదు. 72 గంటల పాటు కొనసాగిన సెర్చ్ ఆపరేషన్ను నిలిపివేశారు. అయితే బాధిత కుటుంబాల అభ్యర్థన మేరకు కోస్ట్ గార్డ్ సహాయక చర్యలు బుధవారం మధ్యాహ్నం 12 గంటల వరకు పొడిగించారు. మృతదేహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చాయా అన్న కోణంలో తీర ప్రాంతంలో తనిఖీ చేయాలని గస్తీ దళాలను ఆదేశించారు. నిబంధనల ప్రకారం 72 గంటల గాలింపు పూర్తవగానే తక్షణ సాయం, పునరావాస చర్యలు ఉంటాయి. బుధవారం మధ్యాహ్నానికి సహాయక చర్యలు పొడిగించిన నేపథ్యంలో అప్పటికి ఆచూకీ తెలియకపోతే మృతదేహాలు దొరికాయా లేదా అన్న నిర్ధారణతో కూడిన సమాచారం ప్రభుత్వానికి పంపిస్తారు. అది అందిన వెంటనే ఆర్డీఓ, పోలీసు సహాయ కమిషనర్, మత్స్యశాఖ ఏడీలతో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ధృవీకరణ చేస్తుంది. 5 లక్షల చొప్పున గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ కు అవసరమైన పత్రాలను మత్స్యశాఖ సిద్ధం చేస్తోంది. మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారనే సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులు ఈ నెల 4న సాయంత్రం 4 గంటల సమయంలో మత్స్యకార సంఘాల నేతలకు తెలియజెప్పినప్పటికీ ఆ విషయం మత్స్యశాఖ అధికారుల దృష్టికి రాత్రి 10 గంటల వరకు వెళ్లలేదు. ఆ జాప్యం గాలింపును ఆలస్యం చేసిందని, ఫలితంగా మత్స్యకారులను కాపాడలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయి. మరోవైపు గల్లంతైన మత్స్యకారుల కుటుంబ సభ్యులు గుండెలు వీసేలా రోధిస్తున్నారు. బాధిత కుటుంబాలను మత్స్యశాఖ కమిషనర్ రామశంకర్ నాయక్ పరామర్శించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఏవైతే చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ ప్రాసెస్ ను స్పీడప్ చేయడానికి నేను ఇక్కడే కూర్చొని ఉన్నాను, ఎక్కడ పోను. ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసి ప్రభుత్వం యొక్క ఆర్డర్స్ ప్రకారము మరి ఇవ్వవలసిన ఏవైతే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఉన్నాయో వాటిని అన్ని సరిచూసే వరకు నేను ఇక్కడే ఉంటాను. మేము ఆల్ అలాంగ్ ది కోస్ట్ కంటిన్యూస్ గా మానిటర్ చేస్తాము. ఎందుకంటే ఏంటంటే వాళ్ళ కోస్ట్ గార్డ్ వాళ్ళ యొక్క సర్చ్ ఆపరేషన్ అది మనం లోకల్ స్టేట్ గవర్నమెంట్ నుంచి మనం కంటిన్యూస్ గా మానిటర్ చేస్తూనే ఉంటాం. గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. ఒక్కో కుటుంబానికి 10 లక్షల పరిహారం అందించాలని విశాఖ కలెక్టర్ అభిషిక్ కిషోర్ కు ఆదేశించినట్లు వెల్లడించారు. మరోవైపు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు మంత్రి కొల్లు రవీంద్ర నేడు విశాఖకు రానున్నారు.